హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనకి ఆర్ఆర్బీ ఏఎల్పి CB22 అనేది ఎగ్జామ్ ఈరోజు 19 జరగవలసిన ఫస్ట్ షిఫ్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్ రెండు కూడా క్యాన్సిల్ అయినాయి. దీనికి సంబంధించిన నోటీసు మనకి ఆర్ఆర్బీ రాంచీలో మనకి ఇవ్వడం జరిగింది. చూసుకున్నట్లయితే ఆ యొక్క నోటీస్ అనేది ఒకసారి చూసుకున్నట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, CN 01/2024 ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్స్, నోటీస్ ఫర్ రీషెడ్యూలింగ్ ఆఫ్ CB22 షిఫ్ట్ 1 and 2 ఆన్ 19/3/2025. ఇక్కడ ఇచ్చినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, డ్యూ టు అన్ఫార్చునేట్ టెక్నికల్ ఇష్యూ ద ఎగ్జామ్ schedule on 19/3/2025 shift 1 and 2 are being rescheduled for centers where exam could not be conducted. The rescheduled date for examination will be notified shortly. చూసుకున్నట్టే candidates are advised website for చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రెగ్యులర్ చెక్ ద అఫీషియల్ వెబ్సైట్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. చైర్పర్సన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. చూసుకున్నట్లయితే దీంట్లో ఏమిచ్చిందంటే, చూసుకున్నట్లయితే మీకు ఎగ్జామ్ అనేది రీషెడ్యూల్ అనేది చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అతి త్వరలోనే మనం ఆర్ఆర్బీ వెబ్సైట్లో పెడతాం. మీరు ఫర్దర్గా రోజు కూడా చెక్ చేసుకోండి అని మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి కేవలం 19 జరగవలసిన 2 షిఫ్ట్స్ మాత్రమే క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే మనకి మార్చి 20న జరిగేటువంటి CB22 ఎగ్జామ్ అనేది యథావిధిగా జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు. కాబట్టి రేపు జరిగేటువంటి CB22 ఎగ్జామ్ అనేది ఏఎల్పి CB22 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడుతుంది. అది మాత్రం గుర్తుంచుకోండి. ఈరోజు 19 జరగవలసిన షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 ఎగ్జామ్స్ మాత్రమే క్యాన్సిల్ చేయబడిన. ఆ ఎగ్జామ్స్ అనేవి రీషెడ్యూల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించండి. చూసుకున్నట్లయితే ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు జరుగుతాయి చూసుకున్నట్లయితే, ఒకసారి రీషెడ్యూల్ చేసిన తర్వాత మనకి సమయం అనేది చూసుకున్నట్లయితే మనకి 20 రోజుల పైనే ఉంటుంది. ఎందుకంటే మనకి రైల్వే అనేది తన రూల్స్ అనేది ఎప్పుడు మార్చుకోదు. ఎప్పుడైనా ఒక ఎగ్జామ్ని కండక్ట్ చేసే ముందు 10 days ముందు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ ఎగ్జామ్ అనేది ఈ డేట్ని కండక్ట్ చేస్తున్నామని 10 days ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. 4 days ముందు అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకుంటాం. దీనికి మనకి 10 days ఉంది. అంటే మ్యాక్సిమం ఇప్పుడు నుండి 10 days ఉంది. ఆఫ్టర్ ఇప్పుడు జరిగినటువంటి ఇష్యూని వాళ్ళందరూ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి మ్యాక్సిమం మనకు కొంత టైం పడుతుంది. అంటే మనకి మ్యాక్సిమం అనేది 20 days పైనే ఉంటుంది ఈ యొక్క ఎగ్జామ్ని రీషెడ్యూల్ చేయడానికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వండి. బాగా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు రివిజన్ చేయండి. ప్రిపేర్ అవ్వలేదు అని బాధపడేటువంటి వాళ్ళు, ఎగ్జామ్ త్వరగా పెట్టేశారు, ఎగ్జామ్ పడిపోయిందని బాధపడేటువంటి వాళ్ళు ఈ యొక్క 20 రోజులు బాగా యూజ్ చేసుకుని మంచిగా ప్రిపేర్ అవ్వండి. అందరికి కూడా ఆల్ ద బెస్ట్. ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా, తెలుగులో మాత్రం మన ఛానల్ ద్వారా డే టు డే రైల్వే అప్డేట్ అనేది ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.